అసలు ఈ రోజు ఇండియానేనా ఆడింది అనిపిస్తుందిరా. అసలు దెబ్బగా మైనస్ వెళ్ళిపోయింది రన్ రేట్. కొట్టుడికి సౌత్ ఆఫ్రికా దెబ్బ మన ఇండియా -3 రన్ రేట్. అసలు ఆల్ అవుట్ ఏంట్రా బాబు, 4 మ్యాచ్లు గెలిచారు ముందేమో, ఇప్పుడు చూస్తే అసలు ఆల్ అవుట్ డైరెక్ట్. అదే కదా. ఇంకోటి అసలు ఎక్స్పోజ్ చేసినట్టు అయిపోయిందిరా. అక్షయ్ శర్మ అనేది లైక్ ఎట్లా మొత్తం ఆఫ్ సైడ్ వేసుకుంటా స్లో బాల్స్ వేసుకుంటా అసలు వాడిని కొట్టలేకుండా చేసిరు. మాక్సిమం అసలు మిడిల్ అవ్వలేదు అసలు. ఇక అసలు ఇండియాని ఎక్స్పోజ్ చేసినట్టు అయిపోయింది. అసలు మరీ దారుణం కొడిపోయారా. అసలు మనోళ్ళైనా బ్యాటింగ్ చేసింది అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మరి ఘోరం రా అసలు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద గేమ్ లో మొత్తం మన కంట్రోల్లోనే ఉన్నట్టుంది. కానీ ఎప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఒక డైలాగ్ గుర్తుంటది, వెన్ టీమ్ టు కావ్ మిల్లర్ ఈజ్ ఆన్ డ్యూటీ. అదే మిల్లర్ అందరు అవుట్ అయ్యారంటే వాడు ఖచ్చితంగా ఆడతాడు రా. అవును, డేవిడ్ మిల్లర్ ఈజ్ అందుకు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అసలు ఫస్ట్ పవర్ ప్లేలో పడ్డాయి వికెట్లు, ఇంకా అంతే మన చేతిలోకి వచ్చింది మ్యాచ్ అనుకున్నా. అప్పుడు స్టార్ట్ చేశారా బ్రేవిస్ గార్డెన్, మిల్లర్ గార్డెన్. మన చైల్డ్హుడ్ నుంచి, మన చైల్డ్హుడ్ లో టీనేజ్ లో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ అయినా సరే ఇంకా స్టిల్ 100% ఇస్తారు టీమ్ కి. అవును, మిల్లర్ ఒక మంచి నాగాడాడు. ఇంకా డెత్ లో బుమ్రా వేసారు డెత్ ఓవర్ లో. ఒక ఓవర్ లో 5 runs, నెక్స్ట్ ఓవర్ లో 3 runs అనుకుంటా. 3-4 hours కూడా కొంచెం మిడిల్ ఓవర్స్. ఇంకోటి వాషింగ్టన్ సుందర్ ఎందుకు తెచ్చారు అసలు? అక్షర్ పటేల్ అరే వైస్ కెప్టెన్ కూర్చోబెట్టారు అసలు. అదే నాకు అర్థం కాల. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని చెప్పి వాషింగ్టన్ సుందర్ తీసుకొచ్చారా. ఇప్పుడు కేశవ్ లెఫ్ట్ మన టీమ్ లో మాక్సిమం 80% లెఫ్ట్ హ్యాండర్స్. ఒక హార్దిక్ పాండ్యా తప్ప అయితే, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తప్ప అయితే అన్ని లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నా సరే స్టిల్ దే గో విత్ కేశవ్ మహారాజ్. మళ్ళీ కేశవ్ మహారాజ్ తో వెళ్ళారు వాళ్ళు, ఏం మార్చలేదు. అలాంటిది వైస్ కెప్టెన్ కూర్చోబెట్టి మనం వాషింగ్టన్ తీసుకో ఏమన్నా కాంట్రిబ్యూట్ చేశారా? కాంట్రిబ్యూట్ చేయలేదు. అవును, 2 overs వేసాడు, 17 runs. 17 runs. ఫస్ట్ ఓవరే బాగా ఇచ్చాడు, సెకండ్ ఓవర్ మేబీ అన్ని సింగిల్స్, 6 balls 6 runs ఇచ్చాడు. అసలు ఇక బ్యాటింగ్ ఫస్ట్ ఓవర్ లోనే అసలు బ్యాటింగ్ ఎంత వర్స్ట్ చేశారంటారా మన వాళ్ళు. అభిషేక్ శర్మకి ఒక 2-3 టచ్ అయినా మిగతా అన్ని అసలు టచ్ కావట్లేదు, మిడిల్ టచ్ కావట్లేదు బ్యాట్ కి. ఇక ఏంది ఇక కొట్టాలో వద్దా అన్నట్టు ఒకటి ఊపిండు. చూసినా నేను కరెక్ట్ గా 2 balls ఆఫ్ సైడ్ వేసారా. అక్కడ ఫీల్డర్స్ పెట్టారు, సేమ్ అదే ఫీల్డర్స్ అక్కడనే పెట్టారు, సేమ్ ఆఫ్ సైడ్ వేసే బాల్ ఇట్లా కొంచెం ఊపిట్టు క్యాచ్ లేచింది. క్యాచ్ కూడా పడతాం బాగా పట్టారు, ఇద్దరు కొలాడారు ఆల్మోస్ట్. క్యాచ్ బాగా సరే వాడు చాలా బాగా పట్టాడు క్యాచ్. అవును, ఇంకోటి ఇక దాని తర్వాత 1-1 పడుకుంటూ వస్తున్నారు. ఆ మధ్యలో ఇంకా సూర్యకుమార్ యాదవ్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం అనుకుంటాను ఒక్కొక్క ప్లేయర్తో, కానీ ఒక్కొక్క ప్లేయర్ పడిపోతున్నారు. ఏది ఇంకా హార్దిక్ పాండ్యా ఏమైనా ఆడతాడు అనుకోండి ఎక్స్పెక్ట్ చేశాను నేను. హార్దిక్ పాండ్యా కూడా వాళ్ళు ఎట్లా అంటే కసిగా ఆడారా. ఏది T20 వరల్డ్ కప్ ఓడిపోయిన 2024 కసిగా ఆడారా. దాంతోనే ఆడారు, వికెట్లు పడగానే లైట్ చేసుకున్నారు. ఇంకా ఏముంది అన్నట్టుగా నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తుంది రా. ఏంటంటే ఇప్పుడు ఇండియన్ టీమ్ ఎప్పుడైనా చేసింగ్ లో ఎక్కడైనా సరే ఒక 2-3 వికెట్లు పడితే ఇంకా కోహ్లీ ఉంటాడు. ఇంకా 2 wickets పడ్డాయి, 3 wickets పడ్డాయి, ఇట్స్ ఓకే. కోహ్లీ ఉన్నాడు, మ్యాచ్ని ఎట్లయినా చేజ్ చేస్తే చేజ్ మాస్టర్ లాగా కోహ్లీ ఉంటాడనే ధైర్యం ఉండేది. ఇంకా నేను ఈ రోజు కూడా మ్యాచ్ చూసినప్పుడు 2-3 wickets పడగా నాకు అదే గుర్తొచ్చింది. కోహ్లీ ఉంటే అయిపోతుంటారా స్టాండ్ తీసుకొని ఎండ్ వరకు. లైక్ ఆ పొజిషన్ నువ్వు కొంచెం కేర్ఫుల్ గా తిలక్ వర్మ కొంచెం సపోర్ట్ ఆపుతాడు కానీ ఏమో ఈ రోజు ఏం ఆడలేరా. ఇంకా ఈ రోజు ఏం చేయలేదు, మరి ఘోరం కొడిపోయారా మన వాళ్ళు అయితే అసలు. ఇక మనం సెమీఫైనల్కి వెళ్ళాలంటే సౌత్ ఆఫ్రికా రిమైనింగ్ 2 matches కూడా గెలిచి, మన వాళ్ళు కూడా 2 matches గెలిచి మంచి రన్ రేట్ తో గెలిస్తే అప్పుడు వెళ్తాం. సౌత్ ఆఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోయింది అనుకో, మన వాళ్ళు రన్ రేట్ తో గెలవాలి ఖచ్చితంగా. సౌత్ ఆఫ్రికా 2-2 గెలిచి మన వాళ్ళు కూడా మన మిగతా 2 matches గెలిస్తే అప్పుడు, లేకపోతే సెమీఫైనల్ పోతే మా అమ్మ ఇచ్చబోతుంది. గంభీర్ గాని గట్టి పడుతుంది రా. అవును.